తమ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ డాన్ టు డెస్క్ పేరుతో 2 రోజుల పాటు సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించే వరకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. కడప నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాసవి ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షులు వేముల హజరత్ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6, 7 తేదీల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. సమాజానికి తమ వంతుగా చేయూతనందించాలన్న సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు క్లబ్ తమ వంతుగా తోడ్పాటు అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ద్వారా ఈ యొక్క డాన్ టు డెస్క్ ప్రోగ్రాము, అంటే డాన్ టు డెస్క్ అనగా సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ రీజన్ పరిధిలో సుమారు 8 క్లబ్బుల ద్వారా 1,50,000 వరకు ప్రోగ్రాంలు చేయడం జరుగుతుంది. మరి మొట్టమొదటి ప్రోగ్రామ్గా ఇప్పుడే గోసేవ పూజ కార్యక్రమం అయిపించుకొని ఇక్కడికి మరి మిడిల్ స్టూడెంట్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా మరి వాసవి క్లబ్ ద్వారా వారందరికీ కూడా కావాల్సిన బుక్స్ కానీ, పెన్స్, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్, అలాగే వారికి కావాల్సినటువంటి అన్నీ కూడా ఈ క్లబ్బుల ద్వారా సమకూర్చడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సుమారుగా 20 కోట్ల రూపాయలకు పైన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా సేవా కార్యక్రమం జరుగుతుంది. ఈ దేశవ్యాప్తంగా ఇదే రోజు మరి 6, 7 తారీఖులు, మరి అలాగే 13, 14 తారీఖుల్లో జరిగే దేశవ్యాప్త కార్యక్రమాల్లో సుమారు 20 కోట్ల రూపాయల దాకా ఈ సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జై జై వాసవి. ఈరోజు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులైనటువంటి వేముల హజరత్తయ్య గారి పిలుపు మేరకు డాన్ టు డస్క్ ప్రోగ్రాం పేరుతో సూర్యుడి ఉదయించినప్పటి నుంచి అస్తమించేటటువంటి వరకు కూడా 6, 7 తారీఖుల్లో ఈ యొక్క సేవా కార్యక్రమాలు, అంటే 5 కార్యక్రమాలు, 1 గోశాల, 2 విద్యాదానం, 3వది అనాథాశ్రమాల్లో ఉన్నటువంటి పేదలకు, 4 ఏదైతే మన విద్యార్థులకు ఆ యొక్క పాఠశాలలో కార్యక్రమం, అలాగే అనాథలుగా వదిలేసినటువంటి పెద్దలను గౌరవించేటటువంటి కార్యక్రమం, అంటే అనాథాశ్రమాలలో పోయి వారికి తగు విధంగా వారికి ఏమైతే కావాలనో అవన్నీ కూడా వారికి అందించే కార్యక్రమానికి ఒక్కొక్క క్లబ్బు ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతుంది. ఈరోజు మేము ఈ 5 కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా రీజన్ V206A రీజన్ 6 జోన్ 1లో ఉన్నటువంటి AVS VKSP కడప క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు నారాయణ సురేష్ గారు, సెక్రటరీ పేటేటి శ్రీనివాసులు గారు, ట్రెజరీ దర్శ లక్ష్మణ్ కుమార్ గారు, అలాగే క్లబ్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ముందుండి ఈ కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచనతో ఏదైతే 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 9% నుంచి 10% GPA మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా సత్కరించే కార్యక్రమం, వాళ్ళని అభినందించే కార్యక్రమం, వాళ్ళను ఇంకా ఉన్నతికి, ఇంకా వారి ఎడ్యుకేషన్లో ఇంకా మరింత ఉన్నతికి ఎదగాలని, వారు భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సాధించాలన్న ఉద్దేశంతో వాళ్ళని అప్రిషియేట్ చేసే కార్యక్రమాన్ని మేము ఈరోజు తీసుకోవడం జరిగింది. అలాగే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అందించినటువంటి సరస్వతి పథకం ద్వారా వచ్చినటువంటి బుక్స్ కానీ, అలాగే మా క్లబ్ సభ్యులందరూ కలిసి ప్యాడ్స్, పెన్ను, స్పీటు వారికి అందించి వారిని అభినందించే కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమానికి దాదాపుగా 40 మంది సభ్యులు విద్యార్థులు హాజరయ్యారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి.